హలో అందరికీ ఈరోజు మనము నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆర్ హ్యావింగ్ ద అథారిటీ టు అరెస్ట్ అఫెండర్ అనే దాని గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి జనరల్ రూల్ ఏంటి, కాగ్నిజబుల్ కేసెస్ అయితే పోలీస్ ఆఫీసర్స్ ఆర్ హ్యావింగ్ ద అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. అదే నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అయితే పోలీస్ ఆఫీసర్స్ డు నాట్ హ్యావ్ అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. సో ఇది మనకి జనరల్ రూల్ తెలుసు కదా, కానీ మనకి సెక్షన్ 39 BNSS వచ్చేసి ఒక ఎక్సెప్షన్ అనమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎయిదర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రెజెన్స్ లో ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ని కమిట్ చేశాడు, లేకపోతే ఆ పర్సన్ వచ్చేసి అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనమాట. సో ఈ ఎయిదర్ ఆఫ్ ద కేసెస్ లో ఆ పర్సన్ పోలీస్ ఆఫీసర్స్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని డిమాండ్ చేశారు. పోలీస్ ఆఫీసర్స్ ఆ పర్సన్ ని డిమాండ్ చేశారనమాట. ఏమని, మీ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి అనేసి డిమాండ్ చేశారనమాట. డిమాండ్ చేసినప్పుడు ఆ అక్యూజ్డ్ పర్సన్ వాళ్ళ నేమ్ కానీ రెసిడెన్స్ కానీ చెప్పకపోతే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాలం వరకు ఆ పర్సన్ ని మనము కస్టడీలో పెట్టుకోవచ్చు పోలీస్ ఆఫీసర్స్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. సో మనకి ఏంటంటే విత్ ఇన్ 24 hours ఆ పర్సన్ ని మనం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపించేయాలన్నమాట. ఒకవేళ అతను ట్రూ నేమ్ అండ్ అడ్రస్ కానీ ఫర్నిష్ చేయకపోతే, కానీ వెంటనే అతను ట్రూ నేమ్ అండ్ అడ్రస్ కానీ ఇచ్చాడంటే అతన్ని మనము బెయిల్ పైన రిలీజ్ చేసేయాలన్నమాట. సో మనకి బెయిల్ పైన 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ చేసిన పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే ఎయిదర్ విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ ఆ పర్సన్ కి బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ చేసిన పర్సన్ నాన్ రెసిడెంట్ అయితే మనం ఖచ్చితంగా ఆ పర్సన్ దగ్గర ఒక్క షూరిటీ తీసుకోవాలి. ఎవరైతే రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం షూరిటీ తీసుకొని అప్పుడు మాత్రమే ఆ పర్సన్ ని రిలీజ్ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ పర్సన్ ని అరెస్ట్ చేశాము, ఎందుకు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేశాడనేసి అరెస్ట్ చేశాము, కానీ ఆ పర్సన్ బెయిల్ ఇవ్వడానికి రెడీగా లేరు, లేకపోతే నాన్ రెసిడెంట్ కేసులో ఒక రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి షూరిటీ ఇవ్వడానికి రెడీగా లేరనమాట. అప్పుడు మనము బెయిల్ మీద రిలీజ్ చేయలేం కదా. సో అప్పుడు విత్ ఇన్ 24 hours జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఇదండి మనకి సెక్షన్ 39 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. థ్యాంక్ యూ.